సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న గోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ఆపరేషన్ ఆక్టోపస్ 3.0ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాలపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 నేరాలకు సహకరిస్తున్న బ్యాంక్ అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా, తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న గోస్ట్ సిమ్ వ్యవస్థపై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 గోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 7 రోజుల పాటు దాడులు నిర్వహించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. మొత్తం 66 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సిమ్ కార్డులు ఉండగా 112 ఓపెన్ సిమ్లు ఉన్నాయి. వీరిలో 44 మంది గోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, 2 సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరంతా కలిసి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన మొత్తం మోసం విలువ 101.87 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన పీఓఎస్ ఏజెంట్లో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్టెల్కు చెందిన వారు 7, జియోకు చెందిన వారు 3 ఉన్నారు. ఈ కేసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబరు పోర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డును యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో నెట్వర్క్ సరిగా లేదు, సర్వర్ డౌన్ అయింది, వేలిముద్రలు సరిగా పడలేదంటూ ఏజెంట్లు నమ్మపలికి 2-3 బయోమెట్రిక్లను తీసుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి నిరక్షరాస్యులు, నిరుపేదలనే లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ను ఉచితంగా ఇస్తామంటూ ఆశ చూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ములు అమ్మితే అంత కమిషన్తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు. కూడా తెలుసు, ప్రజల యొక్క అమాయకత్వాన్ని లేదంటే ఏదో ఒక ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు చాలామంది పబ్లిక్ని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ సైబర్ క్రైమ్ పైన, సైబర్ క్రైమ్ క్రిమినల్స్ పైన చాలా ఉక్కుపాతం మోపుతుంది. మనము గత 3 నెలల నుంచి ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతోని దేశవ్యాప్తంగా మన టీమ్స్ పంపించి కొన్ని నేరస్తులను పట్టుకోవడానికి మనము ప్లాన్ చేయడం జరిగింది. ప్రజలు గుర్తు చేసుకోవాలి, మీకు ఎక్కడైనా పొరపాట మీరు మోసం పోతే ప్లీజ్ కాల్ 1930. ఇది చాలా గోల్డెన్ అవర్లో ఇది చాలా పనికి వస్తుంది. మీరు అందరూ కూడా 1930కి కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నా. అట్లానే మీరు www.cybercrime.gov.in కి మీరందరూ కూడా లాగిన్ అయ్యి మీ యొక్క కంప్లైంట్ని, ఫిర్యాదుని చేయని చెప్పి కోరుతున్నాను. సో ఎప్పుడు కూడా మనము వెంట హైదరాబాద్ సిటీ పోలీస్ ఉంటుంది. ఈ సైబర్ క్రైమ్స్ పైన చాలా ఉక్కు పాదం మోపుతాను. ఇంకా వచ్చే రోజు కూడా ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా దేశవ్యాప్తంగా చేపట్టి ఈ మొత్తం ఈ యొక్క వలను ఛేదించడానికి హైదరాబాద్ సిటీ పోలీసు కసరత్తు చేయడం జరుగుతుంది.